నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. జై జగన్మాత. ఈరోజు జగన్మాత సింహేంద్ర వాహన మహిషాసురుణ్ణి ఎలా మర్దించిందో తెలుసుకుందాం. మహిషాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరాలతో పెచ్చిరేగిపోయి పొగరు అనే కొమ్ములు మొలిచి బలిష్ఠుడై దేవతల నగరమైన త్రివిష్టపాన్ని ఆక్రమించి నందనవనాన్ని నాశనం చేశాడు. వాడు ప్రతాపంతో గ్రహాలను సైతం బెంబేలు పడేలా చేస్తున్నాడు. హరిహరులు వారిని అణచలేకపోయారు. ఎందుకంటే బ్రహ్మవరాల వలన అతను చెలరేగిపోయాడు. అప్పుడు దేవతలు జగన్మాతను ప్రార్థించారు. ఆ తల్లి దిగివచ్చి మహిషాసురుణ్ణి అంతం చేసింది. జయ మహాకాళి జయ జగజ్జనని జయము, రాజరాజేశ్వరి భవాని జయము, త్రిపుర సుందరి భువనేశ్వరి జయము, జయము సింహేంద్ర వాహన జయము జయము. వాడొక దున్నపోతు బలవంతుడు బ్రహ్మ వరప్రసాది, ఈ రేడు జగమ్ములందు సరి ఎవ్వరు నాకని విర్రవీగుచున్నాడు. ప్రపంచ వంచనమునర్చి త్రివిష్టపమాక్రమించుకొన్నాడు. వివేకశూన్యుడు వినండవరెట్టి హితమ్ము చెప్పినన్. వాడొక దుండగీడు మెడవంగని మొండి శిఖండి, స్నేహమున్ బూడిద పోలనొచ్చడి ప్రబుద్ధుడు స్వార్థపరుండు. పెంచుకున్నాడు దురాశ నందనవనంబును బీడనరించి, స్వర్గమున్ పాడనరించినాడు పశుబంధుడు దుస్సహ దుర్మదాంధుడున్. పాడొక రాక్షసుండు నయవంచనలో మొనగాడు, సొంతగో మోమాడడు లోకనిందకు మదోద్ధతుడాడినదల్లయాటగా, పాడినదెల్ల పాటగా ప్రపంచము సర్వము చాప చుట్టుచున్నాడటే. నమ్మకమ్ముపై నమ్మకమన్నది లేదు వానికిన్. పేరు మహిషాసురుడు దగాకోరు, మృత్యుధనమునకు మూర్ఖతకు పెట్టినది పేరు. వాడు బాధింపనట్టి దేవతలు లేరు, వాడు పరిభవింపని మునీశ్వరులు లేరు. నమస్తే. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.